अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। आज मेदक ज़िला मरकज़ में डीसीसी दफ्तर पर मुनाकिदा एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए सदर ज़िला कांग्रेस पार्टी मिस्टर के तिरुपति रेड्डी ने बीआरएस हुकूमत पर सख्त तनकीद करते हुए कहा कि इंतखाबात के मौके पर आवाम से किए गए वादे आज तक अधूरे हैं। उन्होंने कहा कि निज़ाम शुगर फैक्ट्री को खोलने का वादा हनूज वफा न हो सका। मिस्टर तिरुपति रेड्डी ने कहा कि आने वाले इंतखाबात में अवाम कांग्रेस पार्टी को ज़रूर भारी अक्सरियत से कामयाब करते हुए बीआरएस पार्टी को शिकस्त देगी, क्योंकि आवाम ये जान चुकी है कि बीआरएस हुकूमत ने जो वादे इंतखाबात के मौके पर किए थे वो आज भी अधूरे हैं। इस मौके पर उनके हमराह टीपीसीसी मेंबरान मिस्टर एम अंजनेलू, प्रभाकर रेड्डी, साबिक म्युनिसिपल चेयरमैन मिस्टर कोंडन सुरेंद्र गौड़, ए महेंद्र रेड्डी, श्याम सुंदर के अलावा दीगर कांग्रेस के कायदीन शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। पत्रिका मित्रुలకు నమస్కారం। గత 3-4 రోజులుగా పత్రికలలో కానీ టీవీలలో కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అయోమయానికి గురిచేసే విధంగా కాంగ్రెస్ పార్టీలకు ఎవరెవరో వస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మెదక్ నియోజకవర్గంలో ఏదో జరిగిపోతూ ఉన్నది అనే భ్రమలు టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి అంచనలు కానీ కావాలని చెప్పి ఒక బ్లఫ్ సృష్టిస్తూ ఉన్నారు. ఒక మాయమాట చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము హైకమాండ్ దగ్గర కూడా మాట్లాడినాం. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరి వచ్చినా స్వాగతించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ప్రతి కార్యకర్త అవసరమే, ఎవరు ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. కానీ టికెట్ విషయానికి వచ్చేసరికి స్క్రీనింగ్ కమిటీ ఉంది, హైకమాండ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక పాలసీ పెట్టుకుంది, సర్వే చేపిస్తున్నాము, ఆల్రెడీ అప్లికేషన్ డేట్ అయిపోయినాయి. కాబట్టి అవేవి లేకుండా ఇవాళ ఎవరు వచ్చేస్తున్నారు, వేరే 2-3 పేర్లు వస్తూ ఉన్నాయి. వారిని మేము వ్యతిరేకిస్తలేం, కానీ వాళ్ళకే టికెట్ వస్తుందని చెప్పి కావాలని చెప్పి టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అయోమయానికి గురి చేయడానికి పన్నుతున్న పన్నాగం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ దీన్ని నమ్మవలసిన అవసరం లేదు. తప్పకుండా ఎవరైతే కష్టపడ్డామో, ఇన్ని రోజులు పార్టీని ఎవరైతే మోసినామో, ప్రతి కార్యకర్తల శ్రమ పార్టీలో ఉన్నది. తప్పకుండా పనిచేసిన నాయకునికే కాంగ్రెస్ పార్టీ టికెట్ సెప్టెంబర్ 1 తర్వాత 10వ డేట్ లోపల తప్పకుండా కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేస్తూ ఉన్నది. ఇంకెంతమంది అయినా రాని, ఇతర పార్టీలో రాని, పెద్ద నాయకులు రాని, చిన్న నాయకులు రాని, చేర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగానే ఉన్నది. కానీ కార్యకర్తలు ఎవరైనా వాళ్ళకు వస్తుంది వీళ్ళకి వస్తుంది అంటే నమ్మి మాకు వందలాది కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి, ప్రెస్ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా రాసేటప్పుడు కూడా మా ప్రెస్ సోదరులు కూడా ఒకటే అప్పీల్ చేసుకుంటా ఉన్నా, ఏదంటే నన్ను కూడా క్లారిటీ తీసుకోండి. మన గోపాల్ అడిగితే కూడా నేను చెప్పిన కొన్ని విషయాలు. కాబట్టి మా ప్రెస్ మిత్రులు కూడా దీంట్లో మాకు కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అంతేకాదు ఇవాళ మొన్నటి సీఎం సభను మేము అడ్డుకుంటామని చెప్పి మీ ప్రెస్ సాక్షిగా వారం రోజుల ముందు చెప్పి 2 సార్లు రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే కూడా కనీసం పోలీసు వాళ్ళు మా కార్యకర్తలను, ఇంట్లో ఉన్న మహిళలను బెదిరించి కూడా భయభ్రాంతులకు గురి చేసి రాత్రి 10 గంటల నుంచి కార్యకర్తలను 4-5 ఫంక్షన్ హాళ్లలో పెట్టి నన్ను తీసుకుపోయి వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. మేము ఏదైతే టార్గెట్ ఇచ్చినామో సుమారు ఆ టార్గెట్కు 5-6 వేల మందిని అరెస్ట్ చేసి ఆ రోజు సీఎం గారి ప్రోగ్రాం ఇక్కడ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంకి 1,00,000 మందితోటి సభ అని చెప్పారు. అన్ని మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా, హైదరాబాద్ అంతా కలిస్తే మాకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం అయితే 10 నుంచి 15 వేల మంది దాటలేదు. మా కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు 5,000 మందికి మేము డీఎస్పీ గారికి కూడా అప్పీల్ చేసినాం. ఆల్రెడీ సీఐ గారిని అడిగినాం, ఒక్క 5 నిమిషాలు మీరు మాకు టైం ఇస్తే 5 నిమిషాలలో గత హామీలు ఏమైందని చెప్పి మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తామంటే కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుపోయి ఎక్కడో మెదక్ పట్టణానికి దూరంగా పెట్టాలని చెప్పి వెల్దుర్తిలో అరెస్ట్ చేయడం జరిగింది, వెల్దుర్తిలో పెట్టడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, సీఎం గారు మొన్న చెప్పారు పద్మమ్మ నా బిడ్డ, ఆ రోజు 2014 అదే చెప్పిండు, 18లో అదే చెప్పిండు, ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాడు. పద్మమ్మ ఏది అడిగినా కాదన్నాను. అదే రింగ్ రోడ్డు 18లో చెప్పిండు, 14లో చెప్పిండు, అదే డ్రైనేజ్. అప్పటి రింగ్ రోడ్డు మళ్ళీ కాలేదు, మళ్ళీ రింగ్ రోడ్డు చెప్పిండు. అప్పటిదే డ్రైనేజ్, మళ్ళీ డ్రైనేజ్ విషయం చెప్పిండు. అప్పటిదే మినీ ట్యాంక్ బండ్లు, మళ్ళీ అదే ట్యాంక్ బండ్ చెప్పిండు. పోయినా ఆఫీసుల గురించి మాట్లాడలేదు. మరి 100 రోజుల్లో ఇస్తాన్న ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ ఎందుకు ఓపెన్ చేయలేదు అని అడుగుదామని కాంగ్రెస్ పార్టీ వల్ల అడుగుదామంటే మాకేమో అవకాశం లేకుండా. ముఖ్యంగా ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ గురించి అడిగేది ఉండే.
ఇవాళ పాత హామీలు ఇచ్చి మళ్ళా నా బిడ్డను గెలిపేయండి, వెనకాల అంతా హరీష్ రావు చూసుకుంటాడని చెప్పడం సిగ్గుచేడు. ఇవాళ ఒక అఫీషియల్ ప్రోగ్రామ్గా నువ్వు ఎస్పీ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఓపెన్ చేసి ఒక కార్యకర్తల మీటింగ్ పెట్టి ప్రభుత్వ ధనంతో పార్టీకి వినియోగించుకుంటారు. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో మంచి పద్ధతి కాదు. ఇవాళ కార్యకర్తలు 300 ఇచ్చి 500 ఇచ్చి కొంచెం కార్యకర్తలను ఇవాళ కొట్టుకొని కార్యకర్తలను కూడా ఇళ్ల మీద కొట్టిన గ్రామాలు కూడా ఉన్నాయి, దాఖలాలు ఉన్నాయి. మేము ఇప్పటికైనా అడుగుతున్నాం, మీరు పద్మంబి బిడ్డ అన్నారు కదా, 3 సార్లు ఇదే హామీలు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఇదే హామీలు ఇచ్చి మెదక్ ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారు. ఇలా ఏ ఒక్క హామీ కూడా కొత్తది లేదు. పాడిందే పాడరా పాస్మంద దాసని అన్నట్టు ఏదో పాత సారాన్ని మళ్ళీ కొత్త సీతలో పోసిన చందంగా ఉన్న తప్ప మెదక్ ప్రజలు దాని తర్వాత అందరూ ముక్కు విరిచిరు, అందరూ ఆశ్చర్యపోయారు తప్ప మెదక్ ప్రజలు ఇలా టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసే పరిస్థితి లేదు. ఇవాళ వాళ్ళు కొత్తగా చేసింది ఏంటంటే రామాయంపేట రెవెన్యూ డివిజన్. రామాయంపేట రెవెన్యూ డివిజన్ కాంగ్రెస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీ పద్మ మెడల్ కానీ సీఎం గారి మెడల్ కానీ హరీష్ రావు గారి మీద ప్రెజర్ పెట్టి కానీ కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి ఇవాళ రెవెన్యూ డివిజన్ సాధించిందంటే కాంగ్రెస్ పార్టీ ఘనత, అక్కడ నిలబడ్డ జేఏసీల ఘనత, అక్కడ ఉన్న కుల సంఘాల ఘనత. మేమందరం కలిసి ఆ రోజు పెద్ద ఎత్తున 10,000 మందితో ధర్నా ఇస్తే దిగొచ్చి వాళ్ళ రెవెన్యూ డివిజన్ ఇచ్చారు తప్ప వాళ్ళు ప్రేమతో ఇచ్చింది కాదు. ఇవాళ రెవెన్యూ డివిజన్ వచ్చిందంటే మా అందరి శ్రమ. మేమందరం కలిసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ మోటివేట్ చేసి రామాయంపేటలకు ఉద్యమంలాగా చేసి ఇవాళ కలిపిన 4 మండలాల్లోని ప్రజలను అందరినీ మోటివేట్ చేసి ఒక ఉద్యమంలాగా తయారిస్తే అదొక మలిదశ ఉద్యమం తయారై దానికి తలొగ్గి ఇవాళ ఎమ్మెల్యే నాకు పుట్టగతులు లేవు అని చెప్పి సీఎం దగ్గర మొరపెట్టుకొని అనౌన్స్మెంట్ చేపించారు తప్ప వాళ్ళ స్వయంగా చేసిన అదైతే కాదది. కాబట్టి అన్ని పాత హామీలు ఇచ్చి ఇవాళ మళ్ళీ మెదక్ గెలవాలనుకుంటారు. మేము కూడా స్వాగతిస్తున్నాం. హామీలన్నీ ప్రజలలో తీసుకుపోతాం. తప్పకుండా ఈసారి మీ బిడ్డ అని ఏదైతే మీరు పద్మమ్మ అని చెప్పారో ఆ బిడ్డని ఇలా ఇంటికి పంపేందుకు మెదక్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ మీటింగ్ అయిన తర్వాత మేము గూడాలలో కానీ తండాలలో కానీ ఎస్టీలను కానీ ఎస్సీలను కానీ పలకరిస్తే సార్ పైసలు ఇచ్చినాం, పోయినాం, తీసుకుందాం, వచ్చినాం, చేసే పని చేస్తాము, వాడు ఏం కొత్తదని చెప్పలేదు, ఫ్యాక్టరీ గురించి మాట్లాడతారని చెప్పి చాలా మంది రైతులు ఆశపడ్డారు. కానీ మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము హామీ ఇచ్చినాం, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ ఫ్యాక్టరీని ఓపెన్ చేపిస్తామని కూడా చెప్తా ఉన్నాం. మాకైతే కాంగ్రెస్ పార్టీకి 100% శాతం, 100కు 101% తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మెదక్ కిలా మీద ఎగరవేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నిన్నటికి నిన్న ఇప్పుడే మా పెద్దలు చెప్పారు, ఎస్టీ డిక్లరేషన్ అయిపోయింది, ఎస్టీ డిక్లరేషన్ అయిపోయింది, రైతు డిక్లరేషన్ అయిపోయింది, నిరుద్యోగ డిక్లరేషన్ అయిపోయింది, మహిళా డిక్లరేషన్ కాబోతా ఉన్నది, మైనార్టీ డిక్లరేషన్ కాబోతా ఉన్నది. అలాగే ఇవాళ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో కూడా మళ్ళీ కొన్ని డిక్లరేషన్ల కొరకు ఇవాళ మీటింగ్ కూడా పెట్టాం. మైనార్టీ డిక్లరేషన్లు, మైనార్టీ రిజర్వేషన్ కూడా పెంచబోతా ఉన్నాం. ఇట్లా ఎన్నో రకాల డిక్లరేషన్లు పెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రాబోతా ఉంది. సార్ పైసలు ఇచ్చినాం, పోయినాం, తీసుకుందాం, వచ్చినాం, చేసే పని చేస్తాము, వాడు ఏం కొత్తదని చెప్పలేదు, ఫ్యాక్టరీ గురించి మాట్లాడతారని చెప్పి చాలా మంది రైతులు ఆశపడ్డారు. కానీ మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము హామీ ఇచ్చినాం, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ ఫ్యాక్టరీని ఓపెన్ చేపిస్తామని కూడా చెప్తా ఉన్నాం. మాకైతే కాంగ్రెస్ పార్టీకి 100% శాతం, 100కు 101% తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మెదక్ కిలా మీద ఎగరవేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నిన్నటికి నిన్న ఇప్పుడే మా పెద్దలు చెప్పారు, ఎస్టీ డిక్లరేషన్ అయిపోయింది, ఎస్టీ డిక్లరేషన్ అయిపోయింది, రైతు డిక్లరేషన్ అయిపోయింది, నిరుద్యోగ డిక్లరేషన్ అయిపోయింది, మహిళా డిక్లరేషన్ కాబోతా ఉన్నది, మైనార్టీ డిక్లరేషన్ కాబోతా ఉన్నది. అలాగే ఇవాళ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో కూడా మళ్ళీ కొన్ని డిక్లరేషన్ల కొరకు ఇవాళ మీటింగ్ కూడా పెట్టాం. మైనార్టీ డిక్లరేషన్లు, మైనార్టీ రిజర్వేషన్ కూడా పెంచబోతా ఉన్నాం. ఇట్లా ఎన్నో రకాల డిక్లరేషన్లు పెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రాబోతా ఉన్నది. సెప్టెంబర్ 17వ తారీఖు నాడు అవసరమైతే మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తా ఉన్నది, సిద్ధంగా ఉన్నది. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల దృష్టిలో పెట్టుకొని ఇలా పోతుంది. మీరు మెదక్లో ఏదైతే మీటింగ్ పెట్టారో ఆ మీటింగ్ ఫెయిల్ అయింది. దానికి 2 అంతల మీటింగ్ మా ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ కాగానే అదే గ్రౌండ్లో మీరు 1,00,000 మంది అన్నారు, ఆ మందితోటి మేము పెట్టి చూపిస్తాం కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తెలియజేసుకుంటాము. ఇవాళ కాంగ్రెస్ వైపు మెదక్ నియోజకవర్గ ప్రజలు ఆశగా చూస్తూ ఉన్నారు. అక్కడ నర్సాపూర్ కానీ ఇక్కడ మెదక్లో కానీ తప్పకుండా ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. మేము కూడా తప్పకుండా మీరు ఏదైతే మీ బిడ్డను ఆశీర్వదించమని చెప్పారో మీ బిడ్డకే మళ్ళీ టికెట్ ఇచ్చినందుకు మేము కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. మాకు కావాల్సింది కూడా అదే. తప్పకుండా రాబోయే రోజులల్లా నీ బిడ్డని ఇంటికి పంపుతాం, నీ సర్కారుని ఇంటికి పంపుతాం, కారును సర్కారును
మూడింటిని ఇంటికి పంపించలేక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు నిద్రపోరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక యుద్ధం చేసినట్టు ప్రయత్నిస్తా ఉన్నారు. రాత్రి 10 గంటలకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఒక పిలుపునిస్తే, జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఒక పిలుపునిస్తే, రాత్రులు ఇళ్లలో వండుకోకుండా సైకిల్ మీటర్ల మీద పోలీసు వాళ్ళకు చిక్కకుండా, పోలీసు వాళ్ళకు దొరకకుండా నానా అవస్థలు పడి కనీసం బ్రష్ చేసుకోకుండా, స్నానాలు చేయకుండా ఇవాళ వచ్చి సీఎంను అడ్డుకోవడానికి మాతో పాటు చేతిలో చేసేసి మాతో కలిసినట్టే నిజంగా ప్రతి కార్యకర్తకు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటా. ప్రతి కార్యకర్త రుణం తీసుకునే భాగ్యం ఆ భగవంతుడు నాకు కలిగాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా మెదక్ జిల్లాలో జెండా ఎగరవేస్తాం. ఇలా స్వచ్ఛందంగా చాలా మంది కూడా పార్టీలో చేయడానికి వస్తూ ఉన్నారు. పెద్ద నాయకులు కానీ చిన్న నాయకులు కానీ ఎవరిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అడ్డు చెప్పదు. కాబట్టి ఎవరు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, అయోమయానికి గురి కావద్దు. ఎవరు వచ్చినా తీసుకుందాం. టికెట్ విషయం హైకమాండ్ చూసుకుంటుంది. ఏదంటే జిల్లా పార్టీ అధ్యక్షులుగా నన్ను పిలిచి మాట్లాడతారు. మొన్న కొంతమంది ప్రెస్ సోదరులు కూడా ఏమన్నా ఇట్లా జైనింగ్స్ అవి ఉన్నాయంటే జిల్లా పార్టీ అధ్యక్షులుగా నాకైతే ఇంటిమేట్ లేదు. జిల్లా పార్టీ అధ్యక్షులుగా నాకు ఇంటిమేట్ ఉండాలి. సరే మీరు ఏం రాస్తారో రాయండి, కాకపోతే మాకు ఇంటిమేట్ లేదు. ఎవరు వచ్చినా మేము స్వాగతిస్తామని ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తాం.